ఇది ఏ ఒక్క పార్టీని ఉద్దేశించినది కాదు. అలా అని ఏ ఒక్క వ్యక్తిని కించపరచడానికి అంతకంటే కాదు. మన దేశాన్ని నడిపిస్తున్న సిస్టమ్ వ్యవస్థలో ఎక్కడో తప్పు జరుగుతోంది. దాన్ని ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో. ప్రజాస్వామ్యం అంటారు, కానీ ఇది పేరుకే ప్రజాస్వామ్యం. ప్రజల సమస్యలు ఎక్కడ? విద్యార్థుల గోడుకు పరిష్కారం ఎక్కడ? నిరుద్యోగుల ఆకలి కేకలకు అంతం ఎక్కడ? ఇవన్నీ గాలికి వదిలేసి కేవలం ప్రజల విశ్వాసాలతో నమ్మకాలతో రాజకీయం చేస్తున్న నాయకులు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ నుండి గల్లీ దాకా విద్యార్థులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారంటే కారణం ఈ కుళ్ళిన సిస్టమ్. అసలు వీళ్ళు చట్టసభలకు ఎందుకు వెళ్తున్నారు? అసెంబ్లీలకు పార్లమెంటుకు వెళ్లి ప్రజా సమస్యలపై చర్చిస్తారని మనం ఓటేసి గెలిపిస్తే అక్కడికి వెళ్లి వీళ్ళు చేసే డ్రామాలు ఏంటి? ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, విమర్శించుకోవడం, నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం, అవతల వారు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించకుండా గొంతు చించుకోవడం. ఇవి తప్ప అసెంబ్లీలో వీళ్ళు ఇంకేం చేస్తున్నారు? ప్రజల కోసం ఏనాడైనా సరైన చట్టం తెచ్చారా? ఈ అరుపులు కేకలు తప్ప వీళ్ళ వల్ల ఈ దేశానికి ఒరిగే మార్పేంటి? గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కాదు. కష్టపడి చదువుకుంటున్న మన కొడుక్కి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం ముగించుకుని రాత్రిపూట కూతురు ఇంటికి క్షేమంగా చేరాలన్నా ఈ మార్పు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే నాయకుడు అవినీతి పరుడైతే ఆ వ్యవస్థ మొత్తం అవినీతిమయం అవుతుంది. ఎన్నెన్నో అక్రమాలు, దాడులు, ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. అదే నాయకుడు నీతిపరుడైతే అక్కడ నీతివంతమైన వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి, నీతితో కూడిన పాలన వస్తుంది, మన బిడ్డలకి రక్షణ, మన దేశానికి అసలైన అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నా. రాయ్, కొంచెం ఆలోచించు. ఈ రోజు నీకు ఇచ్చే మందు కోసం చేతిలో పెట్టి 500 రూపాయల కోసం నీతో పాటు నీ ఇంటి వారిని, నీ ప్రాంతం వారిని, నీ ప్రాంతం వాళ్ళ భవిష్యత్తును స్వయంగా నువ్వే నాశనం చేస్తున్నావు. నిన్ను కన్న తల్లిదండ్రులను వదిలేసావు, నిన్ను నమ్మి వచ్చిన భార్యని, నీ రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని గాలికి వదిలేసావు. రాజకీయ వ్యాపారం చేస్తూ రాజభోగాలు అనుభవించాలనుకునే మోసగాళ్ళ వెనక జెండాలు పట్టుకుని తిరుగుతున్నావు. ఇంకెంతకాలం వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతావు? ఇంకెంతకాలం వాళ్ళు విసిరేసిన ఎంగిలి కోసం నీ జీవితాన్ని తాకట్టు పెడతావు? ఇకనైనా మారు. నిజాయితీ నీతిమంతుడైన నాయకుడు గెలవలేడు అని అంటారేమో, వాడు నిజాయితీ పరుడు కాబట్టే మీలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. మీరే వాళ్ళకు అండగా బలంగా మారుతున్నారు. ఏం మారాయి మీ జీవితాలు? ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీ జెండాలు మోసి మీ చేతి రాతలు ఏమన్నా మారాయా? మీ నుదిటి రాతలు మారాయా? మీ జీవితాలు ఏం మారాయి? ఒకసారి రాజకీయ నాయకుల జీవితాలు చూడు. వాళ్ళు రాజకీయంలోకి రాకముందు ఎలా ఉన్నారు, వచ్చాక వాళ్ళ ఆస్తులు ఏ రేంజ్ లో పెరిగాయి. కానీ మీ జీవితాలు మాత్రం ఇన్నాళ్ళు అలాగే మాసిపోయి మురికివాడల్లోనే ఎందుకున్నారు? ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్తున్నది ప్రతి తల్లికి, పిల్లలకి, విద్యార్థులకి, పెద్దలందరికీ. ఇకనైనా కులం, మతం, ప్రాంతం అని కొట్టుకు చావకండి, ఒకరినొకరు చంపుకోకండి. ప్రకృతి విపత్తులు, భూకంపాలు, సునామీలు వచ్చి సర్వనాశనం అయ్యేదాకా బ్రతకండి. అంతవరకు ఆగండి. ప్రజలకు భయపడే రాజకీయ నాయకుల వ్యవస్థను మనమే తయారు చేద్దాం. ఇక నుంచి మాటలతో మోసం చేసే రోజులు పోయాయి. కేవలం నోటితో ఇచ్చే ప్రామిసులు సరిపోవు. దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి, పిఎం పీఠం కావచ్చు, రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రి, సీఎం పదవి కావచ్చు, లేదా అట్టడుగు స్థాయిలో ఉండే లో క్యాడర్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు చేసే ప్రతి అభివృద్ధి పనికి, ఇచ్చే ప్రతి హామీకి ఒక ప్రామిసర్ నోట్ లేదా లీగల్ బాండ్ మీద సంతకం చేసి కోర్టులు భద్రపరచాలి. తప్పు చేస్తే, ఇచ్చిన మాటని తప్పితే క్షణం ఆలోచించకుండా మీ పదవులను పీకేసే చట్టబద్ధమైన హక్కు ప్రజలకు ఉండాలి. ఈ చట్టబద్ధమైన హక్కు రావాలి. అవును, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారైనా, రేపు అధికారంలోకి రావాలనుకునే వారైనా ఏదైనా తప్పు చేస్తే ఈ రోజు మేము మిమ్మల్ని వెంటనే ఏమీ చేయలేకపోవచ్చు. మీరిప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మా వంతు వచ్చినప్పుడు మా ఓటు హక్కుతో మిమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా తరిమి కొట్టే హక్కు మాకుంది. మా ఓటుతోనే మీకు సరైన సమాధానం చెప్తాం. ప్రజలు ఇలా మార్పు రావాలని ప్రశ్నించినంత కాలం ఈ రాజకీయ నాయకులు ఇలానే దారికి వస్తారు. అందుకే ఈ వీడియో కేవలం ఒక మాట కాదు, మనందరి గొంతు. ఈ వీడియో ప్రతి ఇంటికి చేరేలా షేర్ చేయండి, హైప్ చేయండి. మార్పు మనతోనే మొదలు కావాలి. ఈ హక్కు, ఈ మార్పు వస్తేనే రాజకీయ నాయకులు మారుతారు. ఒక్కసారి ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి.